ప్రపంచంలో అత్యధిక పురాతనముగా అతి శ్రేష్టమైన భారతీయ వాజ్మయముగా గుత్తాధిపత్యం క్రింద ఉంటూ ఎవరి చేతికి అందకుండా పంపిణీకి నోచుకోకుండా తెల్లవాడి ప్రమేయం లేనంత వరకు భారతీయ భాషల తర్జుమాకు కూడా నోచుకొని వాజ్మయము మరియు ప్రపంచంలో ఉన్న విభజన దృక్పోధాలకు ఆద్యం మరియు ఆరంభం మరియు మూలము ఇదే. దీన్నే ప్రాణము ఆస్తిగా జీవనాధారంగా భావించి జీవించిన వాళ్ళు బ్రాహ్మణ జాత్యహంకారవాదులు. అయితే దీనికోసం ప్రాణాలు అర్పించిన అగ్రకుల దాసులు ఇంకొందరు దీని సమాచార పరిరక్షణ ప్రక్రియలో దీనిని తెలియకనే విన్న అమాయకుల ప్రాణాలు తీశారు. దీని ముసుగులో మత తీవ్రవాదము, సామ్రాజ్యవాదము, రక్తపాతము, బానిసత్వము చలామణి అయ్యాయి. విద్యావేత్తలు దీనిని తమ ప్యాషన్గా ఎంచుకున్నారు. బోధకులు తమ స్వార్థానికి వాడుకున్నారు. కుహనా మేధావులు తమ తెలివితేటలతో ధనాన్ని, అధికారాన్ని సంపాదించుకున్నారు. శతాబ్దాలుగా ప్రజలు దీన్ని చదవకుండా మత ఛాందస్సవాదులు దాచిపెట్టారు. వారు మాత్రము అభ్యసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. తెలియని వారు మనకెందుకులే అనుకుంటున్నారు. విప్లవకారులు అసహించుకుంటున్నారు. ఇదే అపౌరుషేయాలుగా పిలువబడే చతుర్వేదాలు. ఏమైతేనేం మొత్తానికి దీని ప్రస్తావన ప్రభావం లేకుండా ఉన్నవాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు అనే చెప్పాలి. వేద పండితులు విమర్శ ఎదురైనప్పుడల్లా దీనిలోని సూక్తులు ప్రస్తావించి వాటి చాటున వేదాలు అపౌరుషేయాలు అని నమ్మిస్తారు. విచిత్రమైన విషయం ఏమిటంటే దీనిని ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా రాశారో ఎవరికీ తెలియదు. వేదాలనబడే హిందూ వాజ్మయంలో ఎందుకు అంత హింస ఉంది? చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పారు? ఎందుకు పరస్పర అసంబద్ధమైన విషయాలు ఉన్నాయి? ఆ కాలంలో విచక్షణ ఉన్నవారు ప్రశ్నలు అడిగే ధైర్యం చేసినందుకు వారు వేద పండితుల చేత హింసించబడి హత్య చేయబడ్డారు. అయితే ఇది అంతా ఈనాటికి భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతి పేరిట జరుగుతూనే ఉన్న పట్టని సమాజము మనది. గత 300 సంవత్సరాలుగా వేద వాజ్మయ పరిశోధకులు చతుర్వేదాలను మరియు హిందూ మతాన్ని క్షుణ్ణముగా పరిశీలించి ఆ మతము మీద ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఈ రంగంలో భారతదేశంలో ఉన్న హిందువులు ఏ స్థాయిలో ఉన్నారు అనేదే ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆర్యుల హైందవ వాంగ్మయ పరిశోధన ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి భారతీయ హిందువులకు కనీసం ఊహ మాత్రము కూడా అవగాహన లేదు. ఇది చాలా చాలా విచారించదగ్గ విషయం. కొంతమంది చదువుకున్న వారు సొంతంగా పరిశోధించారు. మన దేశ పండితులు యూనివర్సిటీలలో రీసెర్చ్ చేసి ప్రచురించిన సాహిత్యాన్ని సేకరించి వాటిని చదివి వారు అవగాహన తెచ్చుకుంటారు. నిజానికి కల్పనకు మధ్య తేడా కూడా చాలా వరకు గుర్తించగలుగుతారు. ఇందులో కొంతమంది ఎలా ఉంటారంటే వీటన్నిటితో మాకు సంబంధం లేదు, మా తల్లిదండ్రులు హిందువులు కాబట్టి మేము ఇందులోనే కొనసాగుతాము అని అనుకుంటారు. మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా హిందుత్వంలో నుండి బయటకు వచ్చేసి జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తారు. నిజాలు తెలుసుకున్న వాళ్ళు 2 వర్గాలుగా ఇలా ఉండగా చాలా వరకు ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే నిజాయితీ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. దీనికి కారణము తోటి బ్రాహ్మణవాదులు వారిని వెలివేస్తారేమో అని భయపడే హిందువులు అయితే, మరోవైపు దేశద్రోహం చేస్తున్నారు, లేక తల్లిని అమ్ముకున్నారు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు అనే నింద భరించలేని వారు చాలా మంది ఉంటారు. ఇంకొంతమంది ఎలాంటి వారు ఉంటారంటే క్రైస్తవ మిషనరీలకు లేక ముస్లిం జిహాదీలకు అమ్ముడుపోయారు అని అంటారని భయపడే వాళ్ళు కూడా ఉంటారు.
మొత్తానికి జరుగుతున్న పరిశోధనలను బహిరంగపరిచేవారు బ్రాహ్మణవాద మనువాదులలో చాలా తక్కువ అనేది నిర్ధారించుకోవచ్చు. ప్రస్తుత భారతీయ యువతరానికి ఇలాంటివి తెలియచేయాలంటే ఇలాంటి వీడియోల ద్వారానే సాధ్యమవుతుంది. భారతీయులుగా మనము ఎల్లప్పుడూ పాశ్చాత్య దేశాలకు సరితూగడానికి ఆలోచిస్తాం. ఇంకా చెప్పాలంటే జాత్యహంకార ధోరణి ఉన్న బ్రాహ్మణ భావజాల మనువాదులు విశ్వగురువు అవ్వాలని కాపీ పేస్ట్ ప్రయాసలో లేబుల్ మార్చే వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. మరి మనం ఈ ఆర్యుల హైందవ వాంగ్మయ పరిశోధన విషయంలో ఎందుకు వెనుకబడి ఉండాలి? సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత ముందున్న భారతీయ యువత ఆర్యుల హైందవ వాంగ్మయ ప్రపంచంలో ఇంతటి బృహత్తర పరిణామములు పట్టించుకోకుండా గుడ్డి నమ్మకాలతో సరిపెట్టుకుంటున్నారు అంటే ఎంతటి సిగ్గుచేటు! వారు నమ్ముతున్న మతము యొక్క మూలాలు ఏంటి? ఆర్యుల చరిత్రలో వారు రాసుకున్నట్టు అసలు భగవత్ హస్తము ఉన్నదా? ఉంటే అది వైదిక దేవులైన ఇంద్రాది దేవతల, ఆర్యుల దేవుళ్ళైన త్రిమూర్తుల హస్తమా? మరింత అహంకార జాడ్యమున్న వైష్ణవ దేవుడా? అసలు ఆర్యులు ఎక్కడ నుండి వచ్చారు? ఎలా వారి ఆర్య బ్రాహ్మణ మతం ఏర్పడింది? ఎలా అందులో నుండి హైందవం కనిపెట్టబడింది? అది ఇప్పుడు హిందుత్వం అన్న పేరుతో విభజన రాజకీయాలు ఎలా చేస్తోంది అనేవి తెలుసుకోవాలి. ఈ విషయాలు వారి నమ్మకానికి అవసరం అని తెలియని స్థితిలో ఉన్నారు సగటు భారతీయ యువత. వేదాల వెలుగులోనే మిగిలిన ఆర్య మత వాంగ్మయం అర్థం చేసుకోవాలి అనే కనీస అవగాహన కూడా వారికి లేదు. ఈ విషయాల పరిజ్ఞానము భారతీయ యువతకు కలుగు చేయటమే ఈ వీడియో సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. పనిలో పనిగా భారతీయ అన్ని మతాల బంధువులు కూడా ఎంతో కొంత అవగాహన పెంచుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. సుమారు 300 సంవత్సరాల క్రితం వేదం వాజ్మయం ఎలా ఉద్భవించినది అనే ప్రశ్నకు పరిశోధకులు ఒక జవాబు ఇవ్వగలిగారు. ఈ జవాబులో భాగంగా ఆర్యుల హైందవ వాజ్మయం ఎలా రాయబడింది, ప్రాచీన సమకాలీన భారతీయ మరియు మధ్య ఆసియా మరియు మధ్య ప్రాచ్య గాథల నుండి ఎలా కొందరు అనాముఖ రచయితలు అపౌరుషేయాలంటూ కథలు రచించారు, ఎలా మనసుకు నచ్చిన కట్టుకథలను గాథలుగా చరిత్రలో కూర్చుకున్నారు, చివరికి హిందువులకు ఈవేళ అందుబాటులో ఉన్న ఆర్యుల హైందవ వాజ్మయం అంతిమ రూపకల్పన ఎలా చేయబడింది అనే కొన్ని కీలక అంశాలని వెలుగులోకి తీసుకొచ్చారు రీసెర్చ్ పండితులు. ఈ విషయాలు గత 200-300 సంవత్సరాల నుండి ప్రచురణలో ఉన్నాయి, పరిశీలనలోనూ ఉన్నాయి. ఆర్యుల హైందవ వాజ్మయంలో హింస, అశ్లీలత, విభజించి పాలించే కుటిల నీతి, దేశాలను నిర్వీర్యం చేసే సంస్కృతితో కూడిన భాషను వాడడానికి ఆర్యుల హైందవ వాజ్మయ రచయితలను ప్రేరేపించిన ఆ పరిస్థితులు ఏమిటి? ఈ పరిస్థితులకు సమాధానము కనుక్కునేందుకు జరిపించిన ఆర్యుల హైందవ వాజ్మయ పరిశీలన రంగంలోనే ఒక నూతన ఒరవడిని సృష్టించింది. ఆర్యుల హైందవ వాజ్మయం ఎలా పుట్టిందో తెలుసుకోవాలన్న తపన పాశ్చాత్య రీసెర్చ్ అధ్యయనాలు నేర్చుకున్న ఆర్య మనువాదులలోని కొంతమంది పండితుల నుండి మొదలైంది. విషయము తవ్వడం మొదలుపెట్టగానే ఆర్యుల హైందవ వాజ్మయంలోని మొదటి 4 పుస్తకాలుగా చెప్పబడే వేదాలు వ్యాసుడనే వ్యక్తి రాయలేదని లేక విభజించి క్రోడీకరించలేదని తేలిపోయింది. మరి వ్యాసుడు రాయకపోతే వేదాలు ఎవరు రాశారు లేక ఎవరు క్రోడీకరించారు? ఈ నిజాలను తవ్వి బయటకు లాగిన విద్వాంసులు ఎవరు? మనం ఎందుకు వారిని సీరియస్గా తీసుకోవాలి? ఈ విషయం గురించి 2వ ఎపిసోడ్లో వేదాలకు అసలు రచయితలెవరు అనే దాని గురించి లోతుగా పరిశీలిద్దాం. ఆర్యుల హైందవ వాంగ్మయం వర్ణిస్తున్న ఆర్యుల చరిత్రను విశ్లేషిస్తున్నప్పుడు తార్కికంగా విశ్లేషించుకుని కొన్ని ప్రశ్నలు మనకి మనం వేసుకోవాలి. కొందరు సామాన్య హిందువులకు చదువుతున్నప్పుడు ప్రశ్నలు ప్రతిసారి వస్తాయి, రావని కాదు. అయితే అలా ప్రశ్నలు వచ్చినప్పుడు వాటిని పక్కకు తోసేస్తారు. ఇది మన సనాతన సంస్కృతి అని వారికి వారు సర్ది చెప్పుకుంటారు. ఇంకా గట్టిగా పూజలు పునస్కారాలు కూడా చేస్తారు తప్ప వాటిని పరిశీలించడానికి కనీసం భయపడతారు. ప్రశ్నిస్తే శాపం,
నరకం పునర్జన్మలో ఏ పందిగానో కుక్కగానో పుట్టడం, కుంభీపాకం పూర్వజన్మ పాపం వంటి భయాందోళనలను ఆర్య బ్రాహ్మణవాదులు వారి మనస్సులో నాటారు. కాబట్టి భయపడతారు. అతి తక్కువ మంది లేచి ఆ ప్రశ్నలతో వారి పూజారుల దగ్గరికి లేక బాబాల దగ్గరికి వెళ్తారు. అలాంటప్పుడు 100% బ్రాహ్మణ పండితులు వాటికి సమాధానం చెప్పలేక శాపం, నరకం, పునర్జన్మలో ఏ పందిగానో కుక్కగానో పుట్టడం, కుంభీపాకం వంటి భయాందోళనలను ఆర్య బ్రాహ్మణవాదులు వారి మనస్సులో నాటేశారు. ఒకవేళ కనుక ఆ ప్రశ్నలకు సనాతన సంస్కృతిని కించపరచడానికి ఎలాంటి సంబంధము లేదు, ఇది మనిషి మెదడులో కలుగుతున్న మేల్కొల్పు అని వారిని ఆధారాలతో నమ్మించగలిగితే భారతదేశంలో మనువాద బ్రాహ్మణ భావజాలాన్ని నమ్మే హిందువుల సంఖ్య ఇప్పటికిప్పుడు పడిపోతుంది. కొన్ని ప్రశ్నలు ఎలా వేసుకోవచ్చు అనంటే, ఉదాహరణకి వేదాల్లో ఇంద్రుడు అనే పాత్రకి చేతకాని తనము వల్ల కానీ దేవుడు అనిపించుకునే అర్హత ఉందా? సరే, దేవుడు అనుకుందాం. అలాంటప్పుడు అదే సమయంలో ఆర్యులతో పాటు తమ స్వదేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రాకులాడుతున్న ద్రవిడ, నాగ దేశాల జన సమూహాలను ఆక్రమించి అన్యాయంగా వనాలకు తోలివేసేలా, నిర్వీర్యం చేసేలా ఎందుకు ప్రవర్తిస్తాడు? అలాంటి దేశాల స్థానిక జాతుల ఇతిహాసాల్లో ఇంద్రుని గూర్చిన ఆధారాలు ఎందుకు లేవు? అంటే ఆర్యుల హైందవ వాంగ్మయం సృష్టించిన ఇంద్రుడు ఆర్యులను తోలుకొచ్చిన భారతదేశంలో ఎలాంటి పాత్ర పోషించలేదా? బహుశా దేవుడే కాదేమో. మరి ఆర్యుల హైందవ వాంగ్మయం అలా ఎందుకు చెబుతుంది? అంటే వేదం అబద్ధం చెప్తుందా? ఈ విషయం అబద్ధం అయితే ఇంకెన్ని విషయాల్లో అబద్ధం ఆడుతుంది ఆర్యుల హైందవ వాంగ్మయం. మరి ఆర్యుల హైందవ వాంగ్మయం అపౌరుషేయం అంటారు కదా, అప్పుడు భగవంతుడు అబద్ధం ఆడుతున్నట్ట ఉండొచ్చు. ఎందుకంటే ఆడగలడు అని కూడా అదే వేదం చెప్పింది కదా. అబద్ధం ఆడేవాడు దేవుడు అనిపించుకుంటాడా? దీన్ని బట్టి చూస్తే ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, ఆర్యులు అనే వలస వచ్చిన తెగకి మాత్రమే దేవుళ్ళ? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని భారతీయులందరి మీద రుద్దుతూ వస్తున్నారు కదా. ఆ స్థాయికి, అంటే అఖిలాండ కోటికి దేవుడు అనే స్థాయికి ఏ తరుణములో ఎదిగాడు ఆర్యుల భగవంతుడు? ఈ ప్రశ్నలకు జవాబు ఈ మొదటి ఎపిసోడ్ ముగిసేలోపు మీరు తెలుసుకుంటారు. అయితే అడుగడుగున విశ్లేషణ చేస్తూ దానిలో నుండి మీకు కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉంటాను. ఆర్యుల హైందవ వాజ్మయం ఎవరు రాశారు అనే విషయము పరిశీలించే ముందు అది రాయబడిన ప్రపంచాన్ని, అప్పటి కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అప్పటి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండేవి, అక్కడ నివసించే ప్రజలు ఎవరు, వారి మత విశ్వాసములు, సాంఘిక ప్రాధాన్యతలు, ఆచారాలు, రాజకీయ భయాలు ఎలా ఉండేవి, ఆ రాజకీయ భయాలకు బయటపడడానికి వారు అనుసరించిన వ్యూహాలు ఏమిటి, ఆర్కియాలజీ మరియు ఆర్యుల హైందవ వాజ్మయంలోని రాతలు ఆధారముగా ఆనాటి ప్రపంచాన్ని ఇంచుమించుగా మన కళ్ళకి కట్టినట్టు వర్ణించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇతను ప్రపంచంలో ఉన్న ఆర్యుల హైందవ వాజ్మయం స్కాలర్స్ అందరిలో అతి ముఖ్యుడు. అందుకని ఇతని రీసెర్చ్ మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఇండాలజీ గురించి అధ్యయనం చేసే ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీలు, అందరూ స్కాలర్లు ఈయన దుఃఖోణాన్ని గమనించి తీరాల్సిందే. భారతీయ సామాజిక జీవన విధానాలు, ఆర్యుల అఘాయిత్యాలు, నాగుల దాసులపై జరిగిన జాత్యాధార వివక్ష అకృత్యాలు, కులం అనే అసామాజిక అమానవీయ సిస్టమ్ లాంటి అనేక అంశాలు పరిశోధనా పత్రాలుగా రచించారు. ఈ గ్రంథాలు అనేక భారతీయ యూనివర్సిటీలు, పాశ్చాత్య యూనివర్సిటీలలో బోధనాంశాలుగా వాడుకలో ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోలో తరచుగా వాడే ముఖ్యమైన పదాలు, వాటి సందర్భాలు. ప్రాచీన భారతదేశం అంటే ఆర్యుల హైందవ వాంగ్మయం రాయబడిన ప్రపంచము. ప్రస్తుత కాలంలో ఆ దేశాలు చెప్పాలంటే ఉత్తర ఇండియాలో పడమటి భాగం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కీ భాష మాట్లాడే మధ్య ఆసియా, పామీర్ ప్రాంతం నుండి నేపాల్ దాకా విస్తరించి
గాంధార దేశం నుండి మల్ల దేశం వరకు విస్తరించిన భూభాగం. హిమాలయ పర్వత శ్రేణులున్న దేశాలు గంగా, యమున, సింధు నది ప్రాంతములు. ఈ భూభాగమంతా విస్తరించడానికి ముందు ఆర్యులు వలస వచ్చిన ప్రాంతం నేటి భారతదేశ సరిహద్దుల్లో కాకుండా బ్రహ్మవర్తం, ఆర్యవర్తం అనబడే నదీ పరివాహక ప్రాంతాలుగా ఇంచుమించు నేటి తెలంగాణ ప్రాంతమంత ఉండేది. అలా ఉండడానికి మన దేశ ప్రాంతీయులు విశాల హృదయులు గనుక వారిని బ్రతకనిచ్చారు. ఆర్యుల గురించి చెప్పాలంటే తొలుత వలస వచ్చి ఆర్యవర్తంగా పిలువబడి స్థానిక దేశాలను నిర్వీర్యం చేసి బలవంత మత మార్పిడి చేసి జనపదాలుగాను మహాజనపదాలుగాను విస్తరించి వింధ్య పర్వత శ్రేణుల క్రింది భాగానికి మరియు వంగ దేశ పై భాగానికి స్థానిక జాతులను వనాలలోకి నెట్టివేసి విభజించి పాలించు అన్న నియమంతో అనేక వందల రాజ్యాలుగా స్థానిక దేశాలను చీల్చి విదేశీ ఆక్రమణలకు దేశాన్ని అమ్మి స్థానిక హరప్ప నాగరికతకు చెందిన వారి భూభాగాన్ని చీల్చేసి ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న ప్రాంతమును మిగిల్చారు ఆర్యులు. వేదాల్లోని 4 వేద పుస్తకాలకు చతుర్వేదం అనే పదం వాడబడింది. సంస్కృత భాషలో ఉన్న ఆర్యుల హైందవ వాంగ్మయం నేటి వరకు హిందువులకు అర్థం కాకుండా హైజాక్ చేసి ఆ భాషపై మోనోపోలీ సాధించి భారతీయ హిందూ యువతను వారి చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారు ఈ ఆర్య మను బ్రాహ్మణవాదులు. ప్రాచీన భారతీయ భూభాగంలో గంగా నది తీరము వెంబడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంత పరిమాణంలో ఒక ప్రాంతము ఉండేది. ఈ ప్రాంతంలో ప్రకృతి చాలా అందంగా ఉండేది. వైవిధ్యమైన జీవ జంతు జలములు ఉండేవి. ఈ నేలకు ఈశాన్యముగా మగధ, వంగ దేశాలు మరియు నేపాలు దేశము ఉండేది. వంగ సముద్రంలో కలిసే నదులైన గంగా మరియు యమునలు, అరేబియా సముద్రంలో కలిసే సింధు నది లక్షలాది మందికి లైఫ్ లైన్గా ఉండేవి. ఆ ప్రాంతము సంవత్సర కాలంలో దాదాపు అన్ని ఋతువులు కలిగి సింధు, హరప్ప నాగరికతలతో విలసిల్లుతూ ఉండేది. అక్కడ ఉన్న స్థానికుల జీవన విధానాన్ని బట్టి ఈ ప్రాంతము చాలా స్వచ్ఛమైన సారవంతమైన నేలలతో ఆర్యుల రాకముందే పట్టణాలు, వికసించిన విద్యారంగం, ఐక్యమత్య మానవ జీవనంతో విరాజిల్లుతూ ఉండేది. స్థానిక ప్రజల సౌఖ్యాన్ని, జీవన విధానాన్ని సహించలేని ఆర్యులు వారి దేవుడైన ఇంద్రుని కోపాగ్నిని రేపి జల, పశు, భూసంపత్తిని నాశనం చేయించి స్థానిక ప్రజలను ఊచకోత కోయించారని ఆర్యుల వాజ్మయమే సాక్ష్యమిస్తుంది. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతంలో నదులు పుట్టిన హిమాలయ పర్వత శ్రేణులు ఉండేవి. ఈ ప్రాంతానికి దక్షిణ భాగంలో సౌరాష్ట్ర, మాలవీయ రాజ్యాలు, పడమట ఎడారి ప్రాంతము ఉండేవి. ఎడారి వెంబడి వేడి పొడిగాలులు వీస్తూ ఉండేవి. ఉత్తరాన కొండలలో మంచు కురిసేది. ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఎంతటి వైవిధ్యంతో కూడిన సరస్సు, నది, ఆ భూములు, ఇసుక నేలలు, విభిన్నతతో కూడిన వాతావరణము అన్నీ కలిసి ఆ ప్రాంతాన్ని బహుసుందరముగా చేశాయి. అందులో నివసించే ప్రజలు కూడా అంతే వైవిధ్యము కలిగి ఉండేవారు. అనేక జాతులకు చెందిన ప్రజలు ఐక్యమత్యంగా ఇక్కడ నివసించినట్లుగా ఆర్యవాజ్మయంలో చెప్పబడినది. ఆర్యులకు ఉత్తర ధ్రువ ప్రాంతం తెలుసునంటూ ఋగ్వేదం నుంచి సాక్ష్యాలు అందించిన నాటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ నుంచి ఒకనాడు అనేక జాతులకు, భాషలకు ఆవాసమైన మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్ర ప్రాంతమైన కాశ్యపి మీదుగానే ఆర్యులు భారతదేశంలోనికి వచ్చారని రాసిన ఇటీవలి రాంభట్ల కృష్ణమూర్తి వరకు ఎందరో పండితులను ఈ సందర్భంలో స్మరించుకోవాలి. ఆర్యులు బండ్ల మీద అగ్నిహోత్రాలు పెట్టుకొని ఖైబర్ బొలాన్ కనుమల మీదుగా భారత్లోకి అడుగు పెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు. సంస్కృత సాహిత్యాన్ని, దేశీయ మత సంస్కృతులను, పురావస్తు ఆధారాలతో సహా చరిత్రను మదిస్తూ ఆర్యుల రాకను ధృవీకరించడమే కాక క్రీస్తు పూర్వం 3000లో సింధు నగరాలు అవతరించాయని, ఆర్యుల తొలి ఆక్రమణ క్రీస్తు పూర్వం 1750లో, మలి ఆక్రమణ క్రీస్తు పూర్వం 1100లో జరిగిందని, ఋగ్వేద కాలం క్రీస్తు పూర్వం 1500 మహాభారతం జరిగి ఉంటే క్రీస్తు పూర్వం 1000 నాటిదని డిడి కోసాంబి
అంచనా వేశారు. ఇండో యూరోపియన్ భాషలపై ప్రభావశీలమైన పరిశోధనలు జరిపి నేటి టర్కీని ఏలిన హిట్టైట్ల లిపిని ఛేదించి అది సంస్కృతంలానే ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన క్షత్ర భాష అని నిర్ధారించి తెలుగు, తమిళాలను ద్రవిడ భాషలని కాక సుమేరో అసీరియన్ భాషలనాలని అంటూ ఈ భాషలకు గల పశ్చిమాసియా చుట్టరికాన్ని చెకోస్లవేకియాకు చెందిన ప్రముఖ భాషావేత్త, పురాచరిత్ర నిపుణుడు ఫ్రెడరిక్ హ్రోజ్ని వెల్లడించారు. పశ్చిమాసియాతో దక్షిణ భారత జనానికి గల సంబంధాలను ప్రముఖ చరిత్రకారుడు నీలకంఠ శాస్త్రి చర్చించారు. ఇంకా జోసెఫ్ క్యాంబెల్, గార్డన్ చైల్డ్, రోమిలా థాపర్, ఆర్ఎస్ శర్మ, ఇర్బాన్ హబీబ్, బిఎస్ఎల్ హనుమంతరావు వంటి ఎందరో ఆర్యుల రాక గురించిన ఆధారాల వెలుగులో చరిత్రను, పురాణ ఇతిహాసాలను గాలించి కొత్త ఆధారాలను జోడిస్తూ ఈ వాదాన్ని పరిపుష్టం చేశారు. జన్యులిపి ఆధారిత తాజా ఆవిష్కారం వీరి నిర్ధారణలను దాదాపు పూర్తిగా సమర్థిస్తోంది. టోనీ జోసెఫ్ వ్యాసం జెనెటిక్స్ ఆధారంగా జరిగిన 5 అధ్యయనాల వివరాలను క్లుప్తంగా అందిస్తుంది. తేదీల వారీగా చెప్పుకుంటే 2009లో ప్రొఫెసర్ డేవిడ్ రీచ్ నాయకత్వంలో రూపొందిన అధ్యయన పత్రం ఉత్తర భారత పూర్వీకులు ఏన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్ ANI, దక్షిణ భారత పూర్వీకులు ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ ASI అనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. జన్యుపరంగా ఉత్తర భారత పూర్వీకులు మధ్య ఆసియా, యూరప్ వాసులకు సన్నిహితంగా ఉన్నారని, దక్షిణ భారత పూర్వీకులు మాత్రం భిన్నంగా ఉన్నారని ఈ అధ్యయనం అన్నప్పటికీ ఈ 2 గ్రూపుల కలయిక ఇండో యూరోపియన్ భాషీయులు ఇక్కడికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే సంభవించినట్లు చెప్పింది. భారత్లోని ఇప్పటి అత్యధిక జనాభా ఈ ANI, ASIల మిశ్రమానికి చెందిన వారని అంటూనే సాంప్రదాయిక అగ్రవర్ణంలో ఇండో యూరోపియన్ భాషీయులలో NNI జన్యువు హెచ్చు స్థాయిలో కనిపిస్తోందని వెల్లడించింది. ANI బహుళ వలసల ఫలితముగా కావచ్చునని, అందులో ఇండో యూరోపియన్ భాషీయుల వలస ఒకటి కావచ్చునని అభిప్రాయపడింది తప్ప వారి వలసను ఈ అధ్యయనం తోసిపుచ్చలేదు. అలాంటిది ఈ అధ్యయనం ఆర్య ద్రవిడ విభజనను అబద్ధంగా నిర్ధారించినట్టు చెబుతూ మీడియా ఎలా వక్రీకరించిందో, అందులో లేని తేదీలను ఎలా ఇచ్చిందో టోనీ జోసెఫ్ తన వ్యాసంలో ఎత్తి చూపారు. రెండోది 2013లో ప్రియా ముర్జానీ నాయకత్వంలో రూపొందిన అధ్యయన పత్రం. ఈ పత్ర రచనలో డేవిడ్ రీచ్, హైదరాబాద్లోని CCMB మాజీ డైరెక్టర్ లాల్జీ సింగ్ కూడా భాగస్వామి. ఇది భారత్లోకి ఇండో యూరోపియన్ భాషీయుల వలస మీద కాక భారత్లో విస్తృతంగా జరిగిన జనాభా సాంకర్యంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ జనాభా సాంకర్యం క్రీస్తుపూర్వం 1900 నుండి 4200 మధ్య జరిగిందని, అప్పుడే భారత్లో సింధుకు చెందిన పట్టణ నాగరికత క్షీణించడం, గంగా పరివాహక ప్రాంత మధ్యంలోనూ దిగువన జనసాంద్రత పెరగడం, అంత్యక్రియల పద్ధతులు మారడం, ఇండో యూరోపియన్ భాషలు వైదిక మతం అడుగుపెట్టడం వంటి పెను మార్పులు సంభవించాయని ఈ అధ్యయనం చెప్పింది. అనూహ్య వేగంతో జరిగిన ఈ జనాభా సాంకర్యాన్ని ఋగ్వేదం నమోదు చేసిందని డేవిడ్ రీచ్ అంటుండగా, ఆ తర్వాత ఈ సాంకర్యంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడి సజాతి వివాహాలకు దారి తీయించిందని ఈ అధ్యయనం చెబుతూ ప్రాచీన భారతీయ వాంగ్మయం ఈ పరిణామాన్ని కూడా ప్రతిబింబించిన సంగతిని ప్రస్తావించింది. మూడవది, 3 ఏళ్ల క్రితం పీటర్ అండర్ హిల్ నాయకత్వంలో 32 మంది శాస్త్రవేత్తలు R1A అనే హెప్లోగ్రూపు వ్యాప్తిపై, హెప్లోగ్రూపులు ఏకవ అనువంశికతను గుర్తిస్తాయి, చేసిన విస్తృత అధ్యయనం. దీని ప్రకారం ఈ R1A గ్రూపు 2 ఉప హెప్లో గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి ప్రధానంగా యూరప్కు పరిమితమైతే ఇంకొకటి మధ్య దక్షిణాసియాలకు పరిమితమైంది. యూరప్లోని 96% R1A నమూనాలు Z282 అనే ఉప హేప్లో గ్రూపుకు చెందినవైతే, మధ్య దక్షిణాసియాలోని
98.4% R1A నమూనాలు Z93 అనే ఉప హేప్లో గ్రూపుకు చెందినవని తేలింది. ఈ రెండు గ్రూపులు దాదాపు 5800 ఏళ్ల క్రితం విడిపోయాయి. భారత్లో ప్రబలంగా ఉన్న Z93 ఆ తరువాత మరిన్ని శాఖలుగా చీలింది. ఆ చీలిపోవడము, ఆ చీలికల విస్తరణ అసాధారణ వేగంతో జరిగాయి. అలా చీలిన 3 ప్రధాన గ్రూపులే ఇప్పుడు భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, హిమాలయ ప్రాంతాలలో ఉన్నాయి. 4వది డేవిడ్ పోచ్నిక్ నాయకత్వంలో రూపొందింది. 2016 ఏప్రిల్లో ప్రచురితమైన అధ్యయన పత్రం పురుష పారంపరికతకు చెందిన YDNA విస్తరణను ఇది పరిశీలించింది. ఈ పత్ర రచనలో పైన పేర్కొన్న డాక్టర్ అండర్ హిల్ సహా 42 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. Z93 నుంచి చీలిన గ్రూపుల విస్తరణ ఇంచుమించు 4000 నుంచి 4500 సంవత్సరాల క్రితం భారీ ఎత్తున జరిగినట్లు ఈ అధ్యయనం తేల్చింది. సింధు నాగరికత అంతరిస్తున్న కాలము దాదాపు అదే. 5వది ప్రొఫెసర్ మార్టిన్ పి రిచర్డ్స్ నేతృత్వంలో 16 మంది శాస్త్రవేత్తలు కొన్ని మాసాల క్రితం వెలువరించిన అధ్యయన పత్రం. టోనీ జోసెఫ్ ప్రకారం ఇది ఇంతవరకు జరిగిన పరిశోధనలను ఒకచోట చేర్చి పొందికైన వలస చరిత్రను నిర్మించడానికి ప్రయత్నించింది. గత 12500 సంవత్సరాల కాలంలో భారతీయ జన్యు సంపుటిలోకి బయట నుంచి క్రొత్త జన్యువులు ఏవీ ప్రవేశించలేదని, ఇంతవరకు అందుబాటులో ఉన్న మాతృ పారంపరిక మదర్ డిఎన్ఏ తల్లి నుంచి కూతురుకి సంక్రమించేది డిఎన్ఏ డేటా సూచిస్తుండగా కొత్తగాను విరివిగాను అందుబాటులోకి వచ్చిన పురుష పారంపరికతను సూచించే వై క్రోమోజోమ్ కు చెందిన డిఎన్ఏ డేటా ఆ పరిశీలనను ఎలా తలక్రిందులు చేస్తోందో ఈ పత్రం వెల్లడించింది. క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో, అంటే ఇప్పటికి 4000 పైచిలుకు ఏళ్ల క్రితం భారతీయ పురుష పారంపరికతలోకి బయట నుంచి క్రొత్త జన్యువు ప్రవేశించిందని, తల్లి పారంపరిక జన్యువులో ఈ సమాచారం లోపించడానికి కారణం ఈ క్రొత్త పురుష పారంపరిక జన్యువుకు కారణమైన వలసదారులు తమ స్త్రీలను వెంటబెట్టుకుని రాకపోవడమేనని చెప్పింది. భారత్లో 17.5% పురుష పారంపరికత ఒకే అనువంశికతను సూచించే R1Aకు చెందినదని YDNA డేటా వెల్లడించింది. ఈ R1A గ్రూపు ఈ రోజున మధ్య ఆసియా, యూరప్, దక్షిణాసియాల్లో వ్యాపించి ఉంది. భారత్లోకి ఆర్యుల వలస కంటే విస్తారంగా జరిగిన వాటితో సహా మరికొన్ని వలసలు ఉన్నాయని టోనీ జోసెఫ్ గుర్తు చేశారు. అవి 1 55,000 నుండి 65,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి జరిగినవి. 2 క్రీస్తు పూర్వం 10,000 తరువాత పశ్చిమాసియా నుంచి అలలుగా సాగిన వ్యవసాయ సంబంధ వలసలు. 3 తూర్పు ఆసియా నుంచి ముండా వంటి ఆఫ్రో ఏషియన్ భాషీల వలసలు. 4 తూర్పు ఆసియా నుంచే టిబెటిన్, బెర్మన్ భాషీల వలసలు. జన్యు ఆధారాలు వీటిని ధృవీకరించిన ఆశ్చర్యం లేదు. వీరందరూ కూడా స్థానిక ప్రజలతో కలిసిపోయారు, ఐక్యత కలిగి జీవించారు, ఒక్క ఆర్య జాతి తప్ప. ఆఫ్రికన్లు, పశ్చిమ ఆసియాకు చెందిన జాతులు, తూర్పు ఆసియాకు చెందిన ముండా వంటి ఆఫ్రో ఏషియన్ భాషలు మాట్లాడేవారు. టిబెటన్, బర్మన్లు, వారితో పాటు ప్రాచీన ప్రాంతీయులైన ద్రవిడులు కూడా ఇక్కడ నివసించేవారు. ఆర్యులు 2 దశలుగా మధ్య ఆసియా, క్యాస్పియన్ సముద్ర ఉత్తర భాగం నుండి ఆండ్రోనోవో సంస్కృతిగా బక్ట్రియా సంస్కృతిని, మత పద్ధతులను మోసుకొని ఆసూరు ప్రాంతం నుండి కూడా వలస వచ్చిన వారిగా చెప్పబడతారు. ఈ భూభాగంలో ప్రధాన జాతులుగా నాగులు, ద్రవిడులు ఉండేవారు. ఈరోజు మనము సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే పురాతన ద్రవిడులు అందించిన సాంకేతిక పరిజ్ఞానము చెప్పుకోదగ్గది. మొట్టమొదటిగా వాణిజ్యము లాంటి వాయవ్య స్థలికి వీరే ఆద్యులుగా చెప్పుకోవాలి. ఈ ద్రవిడులను దాసులు, దస్యులు, అసురులు, రాక్షసులు అని ఋగ్వేదంలో చెప్పబడ్డారు. వేద జాతులతో అనగా ఆర్యులతో జరిగిన యుద్ధాలలో భారత ఉపఖండము యొక్క దక్షిణ భాగానికి వీరు తరిమివేయబడ్డారు అని తెలుస్తుంది. వీరు వింధ్య పర్వతాల గుండా వెళ్లి దక్షిణ ప్రాంతంలో స్థిరపరచబడ్డారు. వీరికున్న ప్రత్యేకత ఏంటంటే, అప్పటికే ఆర్యుల కంటే అధునాతన సంస్కృతి, సాంకేతిక నిపుణత, అందరిని ఆహ్వానించే గుణం ఉన్న కారణంగా ఎక్కడికి వెళ్ళినా విలసిల్లటం ద్రవిడులు ఉన్న ప్రాంతంలో
విద్య, చేతి పనులు, వ్యవసాయం, వర్తక, వ్యాపారం బాగా అభివృద్ధి చెందేవి. ఆర్యుల భాషగా చెప్పుకునే సంస్కృతానికి లిపి లేకపోవడం, లిపి లేకుండా ఆర్యులే జాగ్రత్త తీసుకోవడం గమనిస్తున్నా, అందుకు భిన్నంగా ద్రవిడులు మరియు వారిలో భాగమైన అనేక జాతులు భాష నిర్మాణము, అక్షరమాల, వ్యాకరణ సూత్రాలు, వ్రాత విద్య, వాణిజ్య విద్య, నావ నిర్మాణ విద్య లాంటివి ఎన్నో ఆర్యులకు సైతం నేర్పారు. ద్రవిడుల నుండి ఈ ప్రాంతం వారు పొందిన అతి ప్రాముఖ్యమైన విద్య వ్రాత విద్య. ఆర్యులు లిపిని, భాషను ప్రోత్సహించని కారణంగా ద్రవిడ జాతి పుణ్యమా అని ఈ ప్రాంతము వాళ్ళు రాత నేర్చుకోవడం ద్వారా నేటికి వారి చరిత్ర, భాషలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలని అంటే నిజమైన పురాతన భారతీయత అంటే ద్రవిడ జాతుల్లోనే చూస్తాం. పెరియార్ అనే సామాజికవేత్త ద్రవిడుల్లోకి గొప్ప అభిమాని. ఇతని ఉద్దేశంలో ద్రవిడులు మొట్టమొదటి భారతీయులు. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలో నావ నిరమణికులుగాను, కళా నైపుణ్యము గలవారిగాను గుర్తింపు పొందారు. అంటరాయన నేటికి 4000 సంవత్సరాలకు పూర్వమే ద్రవిడులు ఆయా దేశాలతో వ్యాపారాలు, వాణిజ్యము చేశారంటే ఆర్యులు ఈ భూభాగానికి రాక 1000 సంవత్సరాల పైబడిన మాట. ద్రవిడులు వ్యాపార లావాదేవీల నమోదు కొరకు ద్రవిడ అక్షరమాల నుండి తమిళ అక్షరమాలను రూపొందించారు. ఇదే అక్షరమాల నుండే కాలక్రమేణా తెలుగు, సింహళ, కన్నడ మరియు మలయాళ అక్షరాలు రూపుదిద్దుకున్నాయి. ఆర్యులకు తాళపత్రాలను పరిచయం చేసింది ద్రవిడులే. ప్రాచీన కాలపు జావా, సమత్ర, సింహపురి, మలయ దేశము వంటి ఎన్నో కాలనీలను ద్రవిడులు స్థాపించారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆర్యుల హైందవ వాంగ్మయం ఈ జాతి ప్రస్తావన దుర్భాషలతో చేసింది. వేదాల్లో, ఋగ్వేదంలో చెప్పబడిన మ్లేచ్చులు వీరే. అలాగే వీరిని ఆర్యుల హైందవ వాంగ్మయం దాసులు, దస్యులు అని కూడా పిలిచింది. బహుశా ఆర్యుల హైందవ వాంగ్మయం రచయితలు ద్రవిడ జాతి గురించి అసూయపడ్డారేమో. యుద్ధంలో, సముద్రంలో, భాషల్లో, సంస్కృతిలో వారి కంటే ముందంజలో ఉన్న వారు కాబట్టి ఓర్చుకోలేక వారిని దూషించడానికి రాక్షసులు అని పిలువసాగారు. అంతే తప్ప వారి జాతి మూలాలు కానీ, గొప్పతనం కానీ ఆర్యులు హైందవ వాంగ్మయం రచయితలకు తెలియదు. మరి ఆర్యులు హైందవ వాంగ్మయం సర్వము ఎరిగిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిచే రాయించబడింది అనే మాట ఎంత నిజమైనదో ముందు ముందు పరిశీలిద్దాం. ప్రాచీన భారతదేశంలో మాట్లాడే భాషలు కూడా అంతే వైవిధ్యముగా ఉండేవి. వేదజాతిగా పిలువబడిన ఆర్యులు మాట్లాడేది సంస్కృతం. స్థానికుల భాష అయిన పాలి, తమిళం, సింహళం, తెలుగు, నాగ, మలయ, మాలవ్య, భంగ, ప్రాకృత, అపభ్రమ భాషలు వాడుకలో ఉండేవి. ఈ భాషలన్నీ వీటికవే ప్రత్యేకముగా లిపి కలిగి ఉండేవి. డాక్యుమెంట్ లాంటివి తాళపత్ర గ్రంథాల రూపంలో సీల్ చేయబడేవి. కొన్ని పత్రాలైతే మట్టి పలకల మీద, తోలు మీద, అవసరాన్ని బట్టి రాతి పలక మీద లేదా గోడపైన కూడా రాయబడేవి. చిన్న చిన్న డాక్యుమెంట్స్ అయితే కొన్ని పగిలిన కుండల మీద కూడా రాసేవారు. ఇల్లు అయితే 1 లేదా 2 అంతస్తులు కలిగి ముఖ్యముగా ఇటుక, మట్టి మరియు రాతితో కట్టబడి ఉండేవి. కొన్ని ఇళ్ళు ప్లంబింగ్ కూడా చేయబడి ఉండేవి. నగరాల చుట్టూ ప్రాకారాలు కూడా ఉండేవి. కొన్ని నగరాలకి అయితే భూగర్భ జలాలు, అద్భుతమైన నీటిపారుదల సౌకర్యాలు కూడా కలిగి ఉండేవి. కానీ అసూయతో ఆర్యులు గ్రామీణ వ్యవస్థను తీసుకొచ్చి నగరాలను నాశనం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆవు, గొర్రె, కోడి, చేపలు లాంటి మాంసాహారము, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న మొదలైన వాటితో చేసిన రొట్టె, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు, కాయగూరలు, పళ్ళు లాంటి శాకాహారము, ఫల ఉత్పత్తులు ప్రధాన ఆహారంగా ఉండేవి. ఇప్ప, తుమ్మ, బియ్యం, బార్లీ వగైరాలతో సారా తయారు చేసేవారు. రకరకాల సైజులలో మట్టితో కుండలు, జాడీలు తయారు చేసేవారు. కంచు, ఇనుము, వెండి, బంగారం లాంటి మెటల్స్ ఆర్యుల ద్వారా ఈ సమాజంలోకి తీసుకురాబడ్డాయి. గాలితో కానీ, తీగలతో కానీ పనిచేసే సంగీత సాధనాలతో పాటు రకరకాల డోళ్ళు కూడా వాడుకలో ఉండేవి.
ఈ ప్రాంత ప్రజలు వారికి స్వతహాగా ఉన్న ఆచారాలు, నమ్మకములతో పాటు ఈజిప్టు, మెసొపొటేమియా, గ్రీకు మరియు ఆర్యుల ప్రాంతాల అభిరుచులకు కూడా ప్రభావితమయ్యారు. వీరి ప్రధాన ఆర్థిక వ్యవస్థ అతివృష్టి, అనావృష్టితో పాటు నదులపై ఆధారపడ్డ వ్యవసాయము, నావికా రంగము, చేపలు, మసాలాలు, నెమళ్ళు, కోతులు మొదలగు వాటి వాణిజ్యం మధ్య నిలకడగా ఉండేది. రాజకీయంగా కూడా వీరి పరిస్థితి డోలయామానముగా ఉండేది. కొన్నిసార్లు బలవంతులుగాను, కొన్నిసార్లు విదేశీ శక్తులకు బానిసలుగాను ఉండాల్సి వచ్చేది. కొంతకాలము శాంతి పవనాలు వీస్తే కొంతకాలము యుద్ధ బేర్లు దద్దరిల్లేవి. ఆ ప్రాంతంలో ప్రముఖముగా ఆచరింపబడే మతము అంటూ ఏదీ ఉండేది కాదు. కానీ అన్ని మతాలకు, అన్ని అవగాహనలకు, పురోగమన పోకడలకు, క్రొత్త సిద్ధాంతాలకు కలుపుగోలుతనం చూపేవారు. ఆర్య మతాన్నే ఆచరించాలి అని మత ఛాందస్సవాదంలో బ్రతికే ఆర్యులు వీరిని అప్రాచ్యులు మరియు రాక్షసులు అన్నారు. వీరిలో భాగమే పాణీలు అని పిలువబడే అనార్యులు లేక మ్లేచ్చులు. వీరు దేశానంతరాలలో కూడా వారి నిపుణతను చాటుకున్నవారు అని వీరి గురించి ఋగ్వేదం 10వ మండలం వివరిస్తుంది. అపౌరుషేయాలని పిలువబడే వేదం వీరితో ఆర్యులు మాట్లాడడానికి కూడా సరిపోని వారిగా ఒక కుక్కతో వీరికి జరిగిన సంభాషణను నమోదు చేసినట్టు నీచంగా స్వదేశీయులైన పానీ సమాజాన్ని సిగ్గుపరిచింది ఆర్యజాతి. రాక్షసుడు అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? తమ విశ్వాసాలకు కట్టుబడకుండా అభ్యంతరాలను చూపించిన ప్రజలను ఉద్దేశించి ఆర్య మనువాద సమాజం వదిలిన అనేక పదాలలో కొన్ని దాసుడు, దస్యుడు, రాక్షసుడు, మ్లేచ్చుడు అన్న పదాలు. శుంగుల సామ్రాజ్యము బ్రాహ్మణ మతాన్ని అధికారికముగా ప్రకటించిన తర్వాత తమ మతాన్ని నిర్వచించుకునే ప్రయత్నంలో స్థానికులైన బ్రాహ్మణ వాదమును అనుసరించని వారిని బౌద్ధులను, జైనులను పిలవడానికి ఉపయోగించిన పదాల్లో ఇవి కూడా చులకన స్వరముగానే వినబడటానికి ఉపయోగించిన పదాలు. అంబేద్కర్ గారి రచనలు ఈ స్థానికుల చరిత్ర అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. దాసుడు అనే పదము అనార్యుడు, స్థానికుడు, అవిద్యలో ఉన్నవాడు, బానిస అని అర్థం వచ్చే సంస్కృత పదం నుండి వచ్చింది. మొదట్లో ఆర్యులు స్థానికులను చులకన చేయడానికి వాడినా తర్వాత మనువాదులు స్థానికులపై వారి అజమాయిషీని ఉద్దేశించి ఈ పదాన్ని వాడారు. ఇంకొంతకాలం తర్వాత వైదికులలో తెగలుగా విడిపోయి ఇంద్రాది దేవతలపైన విజయం సాధించిన కొత్త దేవతలకు చెందిన వారు ఇంద్రాది దేవతలను పూజించే వారిని సంబోధిస్తూ ఈ పదం ఉపయోగించేవారు. తర్వాత శైవులు, వైష్ణవులు, శాక్తేయులు కూడా ఇదే చులకన భావంతో ఒకరినొకరు దూషించుకున్నారు. తమ ఆలోచన విధానంతో విభేదించిన వారిని ఏ విధముగా చులకన చేస్తారో అర్థం చేసుకోవడానికి ఈ పదం మనకి ఉపయోగపడుతుంది. ఆర్యులకు ముందు వైభవంగా తమ ఖ్యాతిని, స్థానికుల పరిస్థితి, విభజన, రాజకీయాలు చేసే ఆర్యుల కాలంలో ఎలా చులకన చేయబడిందో తెలుసుకోవాలి. అయితే మన దేశం ఆర్య బ్రాహ్మణం దృష్టిలో నీచమైన ఒక అంటరాని జాతి, ఒక మతి లేని ప్రకృతి. ఆరాధికులు అందరినీ ఆహ్వానించే అవిద్యలో ఉన్నవారు అని ఆర్యుల అభిప్రాయం. వీరు హిందూ మతాన్ని ఎలా కనిపెట్టారు? ఈ జాత్యహంకార కొణములో అమల్లోకి తీసుకొచ్చారు. దానిని మొట్టమొదట వాడిన విధానము ఏంటి? వీటన్నిటినీ పరిశీలించి చూస్తే మనకు అర్థం అయ్యేది ఏంటంటే, హిందూ మతం ఆర్య జాతి యొక్క అహంకార భావంలో నుండి, అభద్రతా భావంలో నుండి పుట్టుకొచ్చిన మతం. వారికంతటి అభద్రతా భావము ఎందుకు కలిగింది? ఎందుకంటే అప్పట్లో స్థానిక ప్రజలకు అన్ని రకాల తత్వజ్ఞానం, దైవచింతన పై సమాన సహిష్ణుత ఉండేది. కనుకనే జైనం, చార్వాకం, బౌద్ధంకు స్థానికులు పట్టం కట్టారు. ఆహ్లాదక్రమిణ స్థానిక సాంప్రదాయాలతో పోల్స్తే వేద హిందూ మతము హింసించే ఇంద్రాది దేవతలు, మోసగించే త్రిమూర్తులను పూజించే మతము స్థానిక సంప్రదాయాల్లో ఉన్నవారు వైదిక హిందూ మతంలోకి రావడానికి ఇష్టపడేవారు కాదు. దీనితో స్థానిక మతానికి ఉన్న ప్రాధాన్యత కొట్టివేయకపోతే వారు వారి దేశాల నుండి మోసుకొచ్చిన వైదిక హిందూ బ్రాహ్మణ మత స్థాపనకి, దాని ద్వారా వాళ్ళు చేయబోయే నియంతృత్వముకు అడ్డుపడుతుంది అని వైదిక మత స్థాపకులు భయపడ్డారు.
ఆ భయములో నుండి వెలువడిన నిర్వచనం ఇవాళ మనకు అందుబాటులో ఉన్న భారతీయ హిందుత్వ అనే పదానిది. అయితే ఇప్పటి వరకు చేసిన పురాతత్వ తవ్వకాలలో అతి ముఖ్యమైనవిగా చెప్పుకోదగ్గ 2 తవ్వకాల గురించి మనం చెప్పుకోవాలి. ఒకటి మెహెంజోదారో మరియు హరప్పా దగ్గర దొరికిన పురాతత్వ శకలాలు. రెండవది తమిళనాడు శివగంగా ప్రాంతంలో బయటపడిన క్రీస్తు పూర్వము 5వ శతాబ్దానికి చెందిన కిలాడి పురాతత్వ శకలాలు. 2015 నుండి పురాతత్వ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ తవ్వకాలలో ఈ ప్రాంతపు మత ఆచారాలు, విశ్వాసాలు తెలియజేసే ఎన్నో ఆధారాలు, వస్తువులు బయటపడ్డాయి. వాటిలో ఏవి ఆర్య హిందూ మనువాదాన్ని ధృవీకరించకపోవడం ఆర్యజాతికి మింగుడు పడకుండా ఉంది. ఇంతకీ తవ్వకాలలో బయటపడ్డ విషయం ఏంటంటే, స్థానికులు ఆర్యుల దేవీ దేవతల్లో ఎవరిని పూజించేవారు కాదు. వారి సంస్కృతి, వారి జీవన విధానం యావత్తు ఆర్యులకు భిన్నంగా ఉండేది. ఈ స్థానికుల పట్ల అభద్రతాభావం ఉన్న ఆర్య హిందుత్వం స్థానికులకు ఉన్న ప్రజాదరణ సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆర్యులే తామే స్వయంగా దేవుళ్లను చాటించడం మొదలుపెట్టారు. వారున్న చోటు దేవభూమి అని, వారిని ఎదిరించటం దైవదూషణ అని, బ్రాహ్మణ జాత్యాధికారం దేవుని నియమం అని, పూర్వజన్మ పాపాలకు ఈ జన్మ క్రియలు ముడివేసి ఈ జన్మలో చేయాల్సిన వైదిక క్రియలు చేస్తే తప్ప వారి దేవీ దేవతలు వర్షం, పంట ఇత్యాది ఆశీర్వాదాలు ఇవ్వరని మెల్లిగా స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. స్థానికులు కలిసి ఉంటే వారి ఆటలు సాగవన్న భయంతో కులాల వారిగా వారిని విభజించి వర్ణాశ్రమ ధర్మం పేరిట ప్రజలను విభజించి పాలించారు. ఇంద్రుడే దేవుడని, దేవతలకు అధిపతి అన్న ఆర్యులు కాలక్రమేణా ఇంద్రుని పాశవికాన్ని ఎత్తిచూపిన స్థానికుల ఒత్తిడికి కొత్త కొత్త దేవతలను తెరపైకి తెచ్చారు. పశుపతి పేరిట ఉత్తరాదిన ఉన్న దేవుణ్ణి ఈజిప్టు నుండి వలస తెచ్చుకున్న ఇంకో దేవునితో మేళవించి త్రినయనుడు, శంకరుడు అని వేరువేరు పేర్లతో ప్రజలపై రుద్దారు. ఇంద్రునికి పానీయాలు అందించే విష్ణువు చివరికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కూర్చున్నాడు. కృష్ణుడి రూపంలో స్థానికుల ప్రకృతి పూజపై, ప్రకృతిలోని జీవ జంతువుల పూజపై తాండవం చేసినట్లుగా స్థానికుల దేవుని కంటే శ్రేష్టమైన వాడిగా తెరలేపారు ఆర్యులు. ఇక్కడున్న ఆరాధన విధానాలకు తెరదింపి అన్నింటా వైదిక బలులు, వైదిక పూజా పద్ధతులు, అర్పణలు బిజినెస్గా మార్చారు. ఆర్య బ్రాహ్మణ మతాధిపతులు ఆవు, నెయ్యి, కొవ్వు, పంట, పని దేన్ని వదలకుండా అన్నిటినీ సమూలంగా వశపరుచుకున్నారు. ధర్మశాస్త్రాల పేరిట స్థానికులకు తమ సొంత ప్రాణాలపై కూడా హక్కు లేకుండా చేశారు. కనుకనే కాబోలు ఫణి లాంటి ద్రవిడ జాతులు ఈ భూభాగం వదిలి పొరుగు దేశాలకు కూడా వలస వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆర్యుల హైందవ వాజ్మయం వికసించిన ప్రాంతం విషయానికి వస్తే సంఖ్యాపరముగా ఆర్యేతరులే ఎక్కువగా ఉంటారు. వారిలో భిన్న జాతుల వారు, భిన్న భాషల వారు కూడా కలిసి నివసించేవాళ్ళు. ఆర్యులు గూర్చిన మొట్టమొదటి పురాతత్వ ఆధారాలు ఉన్నాయని అంటే అది క్రీస్తు పూర్వము 1700వ శతాబ్దం నుండి మాత్రమే. దీనికంటే ముందు ద్రవిడులు ఈ భూభాగంలో ఉన్నట్లుగా ఇతర త్రవ్వకాలలో ఆధారాలు ఉన్నాయి. అందుచేత ఆర్యులు అనేవారు ఈ ప్రాంతముకు చెందినవారా లేక వేరే ప్రాంతం నుండి వలస వచ్చారా అనేది స్పష్టంగా తేలిపోయింది. ఆర్యులు సంస్కృతం అనబడే ఒక ఇండో ఐరోపాకు చెందిన భాష మాట్లాడేవారు. వారి పూర్వీకులు సింధు నదిని దాటి యుద్ధాలు చేస్తూ ఆ భూమిని ఆక్రమించారని మౌఖిక కథనాలుగా ఈ ప్రాంతానికి అందుబాటులోనికి తెచ్చారు. వీరి దేవుడు ఇంద్రుడు. అతడు మిగిలిన దేవులను సమావేశపరిచి వారి విధులను నిర్దేశించేవాడు. అకాడియన్ మరియు సిరియనులు అలాగే జొరాస్ట్రియనుల చారిత్రక పత్రాల ప్రకారము ఆర్యుల దేవుడు ఆయా దేశాలలో దేవుళ్ళు ఒకటే అని గమనించవచ్చు. ఈ దేవుళ్ళ సమూహం నుండి తమ కోసము ఆర్యులు ముందు ఎంచుకున్న దేవుడు ఇంద్రుడు. ఇతడు కూడా ఆర్యజాతి పురుషహంకార ధోరణిని కనబరిచేలాగా పురుషుడు, బలవంతుడు, దేవతలకు రాజు. ఇతను ఆర్యుల చరిత్రలో స్థానికులైన దాసులను చంపడానికి, తరిమివేయడానికి అనేక కార్యాలు చేసినట్లుగా అభివర్ణించబడ్డాడు. ఆర్యుల రాజకీయాలన్నీ అప్పటి జాతుల చుట్టూ అల్లుకుని ఉండేవి. ఆర్యులు తమను తాము మూలములో 5 గోత్రాలలోకి విభజించుకున్నారు. అను, ద్రుహ్యు,
విదుపురు, దుర్వాస, యదు మొదలైనవి. వీరిలో నుండి అజ అంబస్త, అంగ, ఆయు, బాజరేత, బలన, భరద్వాజ, భృగు, భేద బోధ, ఇక్ష్వాకు, కరుస, కేసిన్, కీకట, కోసల, కరివి, కుంతి, మాద్ర, మగధ, మహవర్ష, మహీన, మలంకర, మత్స్య, ముజవన, నహూస, పాంచాల, పర్వత, పృథు, భరత, కురు, పాండు, త్రిత్సు, రుసుమ, శాల్వ, సారస్వత, సత్వంత, శిగ్రు, శివ, సృంజయ, స్విఘ్న, ఉసినర, వైకర్ణ, వంగ, వర్షిక, వశ, విదర్భ, వైదేహ, విషానిన్, వృషివంత, యక్షు అన్న పేర్లతో వంశాలను ఆయా ప్రాంతాలలో విస్తరింపజేసి భూభాగాన్ని ఆక్రమించారు. అన్ని వంశాల మరియు రాజ్యాలలో కుల లేక వర్ణ ధర్మము ఆచరించేలా చేశారు. మాట వినని వారిని అంటరాని వారిని ముద్ర వేశారు. బ్రాహ్మణులు అనే వర్ణము వారు మాత్రము యాజకులు. అన్ని ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళినా వీరే అధికారము కలిగి ఉండేవారు. ప్రతి వర్ణానికి వీరే వారి సామాజిక, మతపరమైన మరియు నైతిక నియమావళిని ఇచ్చేవారు. వీరు కేవలము ఒక కులంలో అనగా బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగా సమాజంలో పెత్తనం చేసేవారు. ఈ బ్రాహ్మణులు సాధారణంగా యాజకులుగా కానీ, న్యాయాధిపతులుగా కానీ, మంత్రులు మరియు ఉన్నత పదధారులుగా వ్యవహరించేవారు. రాజు ధర్మశాస్త్ర పద్ధతిలో న్యాయపరమైన విషయాలు నిర్వహించేలా చూడడం, వైదిక పద్ధతులు, గోబ్రాహ్మణ సంరక్షణ, మిగిలిన కులాలు వీరి క్రింద ఉండేలా చూసుకోవడము వీరి ప్రధాన విధులు. అంతేకాదు ఈ అర్హత వారసత్వముగా సంక్రమించేది. మతపరమైన కర్మకాండలు చేయించడము, మతపరమైన కార్యక్రమాలకు అధ్యక్షత వహించడము, ముఖ్యముగా బలులు నిర్వహించడము వీరి ముఖ్య విధులు. అలా నిర్వహించిన బలిలో తమ పోషణార్థము కొంత భాగము తీసుకునేవారు. న్యాయాధిపతులు, మంత్రులు, యాజకుల లేక కులపతుల పదవులు అధికారకముగా సంక్రమించేవి. ఇంకా ఆర్యుల సమాజంలో 4 వర్ణాలు ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు. ఆర్యేతరులను అనగా స్థానికులను మ్లేచ్చులు, అంటరానివారు అనేవారు. ఆర్య బ్రాహ్మణులకు ఉన్నంత స్వార్థం, జాత్యహంకారం, చరిత్ర మరియు వారసత్వం పట్ల ఉన్న గర్వం, దేవతా స్వరూపులం అనే భ్రమ ఇంకా వేరే ఏ జాతికి ఉండి ఉండదు. ఈ అహంకారంతోనే అందరిపై పెత్తనం, అజమాయిషి చలాయిస్తారు. ఆర్య బ్రాహ్మణులు వారి ప్రత్యేకమైన వారని, బ్రహ్మ నోట నుండి పుట్టారని గర్వం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ అహంకారాన్ని కాపాడుకోవడానికి స్థానికుల సామాజిక కార్యక్రమాలకు, గుళ్లకు, పేరంటాలకు వెళ్ళరు. వెళ్ళినా చవకబారు మాటలతో దాసులని ఉచ్చరించి అర్థం కాని భాషలో మంత్రాలు చదివి సంభావన పుచ్చుకొని వచ్చేస్తారు. బాగా వృద్ధిలో ఉన్న జాతులైతే వారిని, వారి దేవతలను హైజాక్ చేసి మీరు మావారే అంటారు. ఇది ఆర్య బ్రాహ్మణ జాతి చరిత్ర. బ్రాహ్మణ సుప్రీమసీకి దగ్గరగా వచ్చే వాళ్లను మా వాళ్ళు అంటారు గనుక అందరూ వారిని అనుసరించేలా చేస్తారు. దీని ద్వారా ఆర్య హిందూ మతం స్థానికులకు సులువుగా జీర్ణమవుతుంది. అయ్యింది కూడా. భారతదేశంలో ఈ విధంగా ఆచార వ్యవహారాలను హైజాక్ చేసి స్థానికుల దేవుళ్లను సైతం మతమార్పిడి చేసిన ఆర్యుల కుయుక్తితో కూడిన నియంతృత్వము స్థానికుల పాలిట శాపం అవక తప్పలేదు. నియంతృత్వం ఆర్యుల ఉనికిని, వారి మతం పట్ల, వారి దైవం పట్ల వారికున్న ఔన్నత్యాన్ని ఎలా పెంపొందించింది, అలాగే బ్రాహ్మణుల స్థానాన్ని ఎలా బలపరిచింది అనే విషయాలు రాబోయే భాగాల్లో చూద్దాం.